నమస్తే. నిన్న జరిగిన కొండ సుస్మిత పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలపై చాలా వరకు కూడా దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దానిపై ఇప్పటికి కూడా కాంగ్రెస్ నాయకులు అలాగే కార్యకర్తలు కూడా మండిపడుతున్నటువంటి సందర్భం కూడా చూస్తున్నాం. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కల్వ సుజాత గారు ఉన్నారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. నమస్తే. ఎట్లా చూసుకోవచ్చు, ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు జరుగుతున్నాయని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. దాదాపు గాంధీ భవన్ దాకా కూడా కార్యకర్తలు రావడం కూడా చూస్తున్నాం. నిన్న జరిగిన మంత్రి కొండా సురేఖ గారి బర్త్డే సందర్భాలలో వాళ్ళ కూతురు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఆమె వాళ్ళ అమ్మ బర్త్డే సెలబ్రేషన్ చేయడానికి వరంగల్ జిల్లాలో వెళ్ళిందేమో అనుకున్నాను సుస్మిత. కానీ ఆమెకు ఆ క్షణికం ఒక్క రోజు కూడా ఆమెకు ఆనందంగా ఉండనియకుండా లాస్ట్ టైం జరిగిందే ఒక ఇష్యూ ఇప్పటి వరకు తను సరిదిద్దుకోలేకపోతుంది సురేఖక్క. మళ్ళీ ఇప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేసి పార్టీ మీద, ముఖ్యమంత్రి మీద, నాయకుల మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఆమెకి అన్మెచ్యూర్డ్ మైండ్ లాగానే కనబడుతున్నది. ఎవరు డిసైడ్ చేస్తారు? పార్టీ ఉంది, అధినాయకత్వం ఉన్నది, ఏఐసిసి ఉంది, మాకు ఒక కమిటీ ఉంటుంది, ఎలక్షన్ కమిటీ ఉంటుంది, మాకు చాలా జరుగుతాయి. ఇదంతా జరిగినాకనే టికెట్లు ఫైనల్ కావడానికి 6 నెలలు పడుతుంది మా దగ్గర. ఎలక్షన్కి 6 నెలల ముందు, ఏడాది ముందు జరగాల్సినది. అందుకే ఇప్పుడు వచ్చి లొల్లి చేసి ముఖ్యమంత్రి తన స్థాయిలో తను మాట్లాడిండు అయినంత మాత్రాన అయిపోతుంది? అన్నీ అయిపోతాయా? బీఫామ్లు ఇచ్చి వాపస్ తీసుకొని కమిట్మెంట్ తీసుకున్నటువంటి రోజులు కూడా ఉంటాయి కాంగ్రెస్ పార్టీలు. అట్లాంటిది పోయి నువ్వు ముఖ్యమంత్రిని వ్యతిరేకించు, పార్టీల మీదనే ఇష్టం వచ్చినట్లు మాట్లాడు. అట్లా ఎవరిచ్చిర్రు నీకు ఈ అధికారము? అసలు నీకు పార్టీ సభ్యత్వమే లేదు. పార్టీ గురించి మాట్లాడే అవసరం ఏమన్నది? వెనకాల పార్టీ బ్యానర్ ఎట్లా పెట్టుకుంటావు? నీకు పార్టీ సభ్యత్వమే లేనప్పుడు. ఈరోజు తన తల్లి ఒక మంత్రి పదవిలో ఉన్నది. ఆ మంత్రి పదవిని కనీసం ఆలోచించకుండా నేనేం మాట్లాడినా మా అమ్మకి ఎఫెక్ట్ అవుతుందని ఎందుకు ఆలోచిస్తలేదు? సురేఖక్క, దయచేసి అమ్మాయిని కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి అక్క. మీకు ఇబ్బంది మాట్లాడడానికి, మాకు ఇబ్బంది. రేవంత్ రెడ్డి సీఎం అయినంత మాత్రం కళ్ళు నెత్తికెక్కాయని చెప్పి వ్యాఖ్యలు కూడా చేసినట్టు సందర్భం కూడా చూస్తూనే ఉన్నాం మనం. అసలు నీకు సభ్యత్వం లేనిదానివే నీకు ఇంత కళ్ళు నెత్తికెక్కితే, ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడినటువంటి మాటలలో ఎవరిని తిట్టిండమ్మా? నిన్ను తిట్టిండా? కుటుంబాన్ని తిట్టిండా? ఇంకెవరినన్నా తిట్టిండా? లాస్ట్ టైం ఎక్స్క్యూజ్ చేసినందుకు కళ్ళు నెత్తికెక్కినాయి అంటవా? లాస్ట్ టైం నువ్వు తిట్టినావు రేవంత్ అన్నను, వాళ్ళ కుటుంబాన్ని తిట్టినావు. పోనీ వాళ్ళ ఇంట్లో ఏమన్నా పదవులు ఇచ్చుకున్నాడా? సెక్రటేరియట్లో కూర్చోబెట్టుకున్నాడా? ఎవరినన్నా అధికారికంగా కానీ పార్టీ పదవులు కానీ ఎవరికైనా ఇచ్చిండా రేవంత్ అన్న వాళ్ళ కుటుంబంలో? మరి ఎందుకైనా కళ్ళని ఎత్తికెక్కినాయి నీకు? నువ్వు అనడం నాకు అర్థం కాలేదు. మరి అలాగే వాళ్ళ తమ్ముడు 200 కోట్ల రూపాయలు స్కామ్ చేసిండు. ఒకవేళ నేను మాట్లాడిన మాటల పైన ఒకవేళ వీళ్ళు కనుక ప్రతివిమర్శ చేసినట్లయితే ఖచ్చితంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చిట్టా మొత్తం రేవంత్ రెడ్డి స్కామ్ మొత్తం బయట పెడతా అని చెప్పి కదా మేము మాట్లాడుతున్నాం కదా. రమ్మని చెప్పు, వచ్చి మాట్లాడమను. చిట్టా ఇస్తుందా బట్ట ఇస్తుందా చూద్దామడా. ఇప్పుడు లాస్ట్ టైం కూడా అన్నది నేను అన్ని చూపిస్తా, అన్ని చేస్తా అన్నది. ఏమైంది? మళ్ళీ సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఫారెన్ పోయి వచ్చినప్పుడల్లా ఒక్కొక్కసారి ఆమెకి ఏమైతుంటుందో ఏమో నాకు అర్థం అయితలేదు. ఏమైతుందో మరి ఇట్లా మాట్లాడుతున్నది. కాబట్టి ఇవన్నీ మాటలు మంచివి కావు. ఇప్పుడు మనం వినడానికి బానే ఉంది, కానీ అవతలోనికి మనం చెప్పాల్సింది పోయి మనమే అవతలంతో అనిపించుకుంటే ఎంత అసహ్యంగా ఉంది. అమ్మ క్యాబినెట్ లో ఉంది. అమ్మ ఒక సిన్సియర్ లీడరు, ఎన్నో ఏండ్ల అనుభవము, పార్టీ నాయకురాలు. తన మీద అందరికీ అపారమైనటువంటి గౌరవం ఉన్నది. స్పెసిఫిక్ గా ఉమెన్ గా నేను ఆమెను గౌరవిస్తుంటాను. ఎప్పుడు చాలా రెస్పెక్ట్ ఇస్తా అక్కకి. అట్లాంటిది ఆమె బిడ్డ చేసినటువంటి తప్పులకి అక్కకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తున్నది. నువ్వు ప్రతిసారి చేసి కుంపడి పెట్టుడు, అక్క వచ్చే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుడు, ఇవన్నీ బాలేవమ్మా సుష్మిత. పోయితే ఫారెన్లనన్నా పోయిండు, లేకపోతే ఏదైనా ఒక కాన్స్టిట్యున్సీ చూసుకోనన్నా ఆడన పోయి గట్టిగా పని చేసుకో. ఏడా చేయకుండా వచ్చినప్పుడల్లా బయటకు వచ్చి అంటే నువ్వు మరి ఎందుకు పని చేసుకుంటలేవాడా? నువ్వు పని చేసుకోకుండా పోయి మీటింగ్లు పెట్టి నా సీటు నేనే అంటే ఎట్లయితుంది? పని చేసుకొని అడగాలి టికెట్. రేవంత్ రెడ్డి ఒక సైడ్, నేను ఒక సైడ్. తీసుకోలేవు, సభ్యత్వమే తీసుకోలేవు. టికెట్ కాంగ్రెస్ పార్టీ నీకేమి ఇవ్వాలి? అంటే రేవంత్ రెడ్డి ఒక సైడ్, నేను ఒక సైడ్. రేవంత్ రెడ్డి నువ్వు చెప్పిన వ్యక్తికి నువ్వే వచ్చి క్యాన్వాసింగ్ చేసుకో, ప్రచారం చేసుకో, నాదొక 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది, అందులో ఉండి నేను కూడా అదే అన్నా. నీకు పార్టీ టికెట్ ఎందుకు? నీకు అంత కెపాసిటీ ఉంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలువు కదా. నీకు పార్టీ టికెట్ ఎందుకు? నీకు అంత కెపాసిటీ ఉంది, మళ్ళీ మా పార్టీ మీద ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు నీకు పార్టీ టికెట్ ఎందుకు? నీకు ఇండిపెండెంట్ గా అంత కెపాసిటీ ఉన్నప్పుడు నువ్వు ఆ మాట అనాల్సింది. నాకెవ్వరు టికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ఇండిపెండెంట్ గా అభ్యర్థిని, ఇండిపెండెంట్ గా గెలుస్తాను, నాకు టికెట్ ఎట్లా ఇయ్యరు, నాదే టికెట్ అని ఎందుకు సవాల్ చేసినావు? ఈ మాట నువ్వే అంటున్నావు, ఆ మాట నువ్వే అంటావు. ఈ టికెట్ నాదే అని నువ్వు అంటావు, మళ్ళీ నేను ఇండిపెండెంట్ గా నిలబడితే నువ్వు ఛాలెంజ్ చేద్దాము, ఎవరు గెలుస్తారో చూద్దామంటావు. 2 మాటలు ఎట్లా మాట్లాడతావు? 2 నాలుకల పాములాగా. అంటే ఏమైనా చర్య తీసుకునే అవకాశం? అవన్నీ చర్యలు గిర్రెలన్నీ అధిష్టానం ఆలోచన చేస్తుంది. మాకు ఒక పిసిసి కమిటీలో క్రమశిక్షణ కమిటీ ఒకటి ఉన్నది, పిసిసి అధ్యక్షులు ఉన్నారు, సురేఖక్క మంత్రి పదవిలో ఉన్నది, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇదంతా వాళ్ళ వ్యవహారం, వాళ్ళు చూసుకుంటారు. కానీ మేమేమంటున్నామంటే ఒక మహిళగా
నీకు ఒక ఆడపిల్లగా మేము గౌరవిస్తాము. గతంలో రేవంత్ అన్నకు మేనమామ అని పిలుచుకున్నావు, మరి ఆ మేనమామ నీకు ఇప్పుడు ఎట్లా చేదైండో నాకు అర్థం కాలేదు. పదవి ఇస్తే ఒక లెక్క, పదవి ఇవ్వకపోతే ఒక లెక్క. నువ్వు ప్రజలు ఇక అవన్నీ మనం చిన్న పిల్లల మాటలు మాట్లాడితే అంత పెద్ద వయసునికి, తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తికి వ్యతిరేకత ఎంతనన్నా ఉండొచ్చు, కానీ మనం మాట్లాడొద్దు బయట విత్ ఇన్ ద పార్టీ లోపల. నీకేమన్నా ఉంటే పోయి రేవంత్ అన్న ఇల్లు దూరమా, పోయి మాట్లాడాలి. అక్కకి చెప్పు, నువ్వు పార్టీ సభ్యత్వం లేదు, నువ్వు అక్కకి చెప్పు, అక్క మాట్లాడుకుంటది పోయి. అంటే ఒక కాంగ్రెస్ మంత్రి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ కూతురికే కాంగ్రెస్ సభ్యత్వం లేకపోవడం ఏంది? కాంగ్రెస్ ఒక పార్టీ కదా. కూతురికే లేకపోవడం అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికి సభ్యత్వాలు ఉండాలని కూడా ఉన్నదా ఏంది? అదే పార్టీలో ఉన్నారు కదా. అదే అడుగుతున్నా, నువ్వు సభ్యత్వమే తీసుకోలేవు ఇప్పటిదాకా, నువ్వు పార్టీ గురించి మాట్లాడే అధికారం నీకు ఎక్కడిదే అని అడుగుతున్నా. కాబట్టి నేనేమంటున్నా అంటే నువ్వేం మాట్లాడినా పార్టీలోకి కన్సిడర్ కావు, కానీ నువ్వు మాట్లాడిన ప్రతి మాట మంత్రి మీద ఎఫెక్ట్ అవుతుంది. ఆ మంత్రి మీద ఎఫెక్ట్ అవుతే గవర్నమెంట్ మీద ఎఫెక్ట్ అవుతుంది. నువ్వు మాట్లాడినటువంటి మాటలు, నువ్వు సభ్యత్వం లేనటువంటి వ్యక్తివి, పార్టీని ముఖ్యమంత్రిని విమర్శించే హక్కు నీకు లేదు. ఎవరిని నడిపిస్తున్నారు అనుకోవచ్చు అనక. ఎవరైనా ఉండొచ్చు, నాకేం తెలుసు, బయట పడుతుంది ఒక రోజు ఎప్పుడో ఒక రోజు. కానీ నేనైతే నా పర్సనల్ గా అయితే నేను అనుకోను, అన్మెచ్యూర్డ్ మైండ్ తో మాట్లాడింది అనుకుంటాను. అంటే పార్టీ సభ్యత్వం కావాల్సింది కావాలి, కాకపోతే ఎంతకైనా తెగిస్తే ఏమైనా మాట్లాడతా అనే రకం ఉన్నట్టున్నది. అంటే పార్టీ సభ్యత్వం లేనామా, అదే బర్త్డే సెలబ్రేషన్స్ లో వెనక పెద్ద ఫ్లెక్సీ పెట్టుకొని నేను ఇందాకన్నా నువ్వు ఇల్లేదేమో, మా పార్టీ బ్యానర్ పెట్టుకొని మా పార్టీని విమర్శించడం అంటే ఆమె విమర్శిస్తుంది అని తెలుసా మనకు? ఆమె మంత్రి బిడ్డనే కదా పోయి ఏదైనా మీటింగ్ పెట్టింది అనుకున్నాం. ఇప్పుడు మేము అదే ప్రశ్నిస్తున్నాము, మా పార్టీ జెండా పెట్టుకొని, మా పార్టీ బ్యానర్ పెట్టుకొని, మా ముఖ్యమంత్రిని, మా నాయకుల్ని, మా పార్టీని వ్యతిరేకించడం ఏంది? నువ్వు ఇండిపెండెంట్ గా నిలబడితే ముఖ్యమంత్రి సవాలుకు విసిరినావు, నువ్వు ఇండిపెండెంట్ గా నిలబడే వ్యక్తివి, నీ బ్యానర్ పెట్టుకోవాలి. నీది ఒక సుష్మిత ట్రస్ట్ అని ఒకటి పెట్టుకొని ఆ ట్రస్ట్ బ్యానర్ మీద దేని మీద చేసుకుంటే బాగుండే కదా. మా పార్టీ మీద ఎందుకు మరి ఇవన్నీ? ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎవరికి? మాకేం ఎఫెక్ట్ అవుతుంది? ఆమెనే వచ్చేది. అది నేనేమంటున్నా తెలుసా, కంచెల్లో ఉన్నటువంటి అన్నాన్ని కాలతో అనుకున్నట్టు అయింది. ఇప్పుడు మంచిగా ఉంటే రేపు పొద్దున మహిళా రిజర్వేషన్లలో ఆమెకి ఏమైనా ఛాన్స్ వస్తుండేమో. కానీ ఇప్పుడు నువ్వు మొత్తం వినవు, నీకు క్వశ్చన్స్ అలవాటు, ఆన్సర్ వినే అలవాటు నీకు లేదు. నేనేమంటున్నా, మంచిగున్న జాగాలో దెబ్బ పెట్టుకున్నావు, వచ్చే అవకాశాన్ని పోగొట్టుకున్నావేమో అనిపించింది నాకు. నేనేం చెప్పను. ఆమెకి మా క్రమశిక్షణ కమిటీ నోటీసులు పంపించింది. పాపం అనవసరంగా ఆమె అక్యూజ్ అయిపోయినటువంటి పరిస్థితి నాకు బాధాకరంగా ఉంది. ఈరోజు ఆమె వచ్చి ఒక పెద్ద లీడరు, ఒక మంత్రి వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది. కానీ నేనేమంటున్నా, ఇది వార్నింగ్ అంటున్నా నీకు. నువ్వు ఇది ఒకటోసారి అన్నావు, రెండోసారి అన్నావు, మూడోసారి మాత్రం నీకు గట్టిగా బెల్లులు కొడతారు అని అంటున్నా నేను. ఇక ఫైనల్లీ ఇంకోసారి మాట్లాడితే మాత్రం ఎవరు ఊరుకోరు అంటున్నా. ఇప్పుడు అందుకనే ఒకసారి ఎక్స్క్యూజ్ చేసాం. మేము ఎవరమైనా మాట్లాడినామా? లాస్ట్ టైం చిన్నపిల్ల మాట్లాడింది ఏదో, అక్క పోయింది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంది, ఎక్స్ప్లెనేషన్ ఎవరు బయట నేను అదే చెప్తున్నా. మా పార్టీ నాయకురాలు వాళ్ళ బిడ్డనే మాట్లాడితే ఈ బాధాకరమైనటువంటి విషయం ఆమె వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఒకసారి చిన్నపిల్లని ఎక్స్క్యూజ్ చేసినాం, రెండోసారి మితిమీరిపోయింది కాబట్టి ఇప్పుడు గట్టిగా క్రమశిక్షణ చర్యల కిందనే పిలిపిస్తున్నారు కదా, మాట్లాడుతున్నారు. ఆమెకు పిలిపించే హక్కు కానీ అవసరం కానీ మాకు లేదు. రెండోది, ఆమె సభ్యత్వం లేదు కాబట్టి ఆమెకు మేము నోటీసులు ఇవ్వలేము. సురేఖక్క బిడ్డ కాబట్టి సురేఖక్కకే ఇచ్చారు.